విమర్శించారు ఆయన. ఆ విమర్శకులకు ఎప్పుడు ఆయన ప్రతి విమర్శ చేయడు, బ్యాట్తో సమాధానం చెప్పి చూపించండు సచిన్ టెండూల్కర్. మనం కూడా మన చెక్కు ద్వారా సమాధానం చెబుదాం. కామెంట్ చేయొచ్చు ఎవరైనా, నో ప్రాబ్లం అమ్మ. మిమ్మల్ని కూడా అంటారు, ఎవరు ఏమని అనుకోండి, మన సంబంధం లేదు. బిడ్డ ఒకరోజు నా సక్సెస్ నేను చూపిస్తానండి. మనసులో ఎదురుగా అనమాకండి, మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. పాత బైక్ మీద వచ్చి చెప్పులు వేసుకొని వచ్చినాడు, కియా కారుతో వచ్చిండా లేదా? ఇప్పుడు 1,35,00,000 కారు అన్నా కూడా కొంతమంది బిల్డప్ ఎక్కువ విలేజర్ అంటున్నారు. వినపడుతున్నాయి కూడా, వినపడుతున్నాయి, వాళ్ళకి కనపడే విధంగా చేస్తాం. ఎసార్నో ఆ మాటలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మేము. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ మీటింగ్ల ద్వారా, ట్రైనింగ్ల ద్వారా స్థిత ప్రజ్ఞత వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ బాగా మాట్లాడారు, ఎంఎస్ఆర్ గారు అంటే పైకి ఎక్కేది లేదు, లేదా విమర్శించినా కుంగిపోయేది కూడా, లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాం. టేక్ ఇట్ ఈజీ. చూడండి, ఇప్పుడు రాజకీయాలలో ఈ మంత్రి ఆ మంత్రిని తిడతాడు, ఆ ప్రతిపక్షం వాళ్ళు తిడతాడు. వాళ్ళందరూ కానీ ఫీల్ అయితే అందరూ లేకుండా పోవాలి భూమి మీద. లెక్క అయితే వాళ్ళు లైట్ తీసుకుంటారు అంతే. మనం కూడా అట్లా ఎవరన్నా ఏమని అనుకున్నా పట్టించుకోకూడదు, ఇప్పుడు ఫీల్ అవ్వకూడదు. అవునా కాదా? మనం ఒకటే గెలుపు మీదే దృష్టి పెడదాం. ఆ రోజుల్లో అర్జునుడికి పక్షి కనపడలేదంట, గుడ్డు మాత్రమే కనపడదంట. మిగతా వాళ్ళకు పక్షి కనపడది, కోమాలు కనపడ్డాయి, రెక్కలు కనపడ్డాయి. మనకు బూట్ క్యాంప్ ట్రైనింగ్ పొందిన మనందరికీ ఓన్లీ కన్ను మాత్రమే కనపడాలి. మన డ్రీమ్, మన సక్సెస్, మన గోల్ మాత్రమే కనిపించాలి. వితౌట్ ట్రైనింగ్, విత్ ట్రైనింగ్. ఈ బూట్ క్యాంప్కు రాని వాళ్ళకి పక్షి కనపడవచ్చు, లేకుంటే తోక కనపడవచ్చు, కొమ్మలు కనపడవచ్చు. బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి మాత్రం కన్ను, గుడ్డు మాత్రం కనపడాలి. లక్ష్య కారు కనిపిస్తుందా? డిసైడ్ చేయండి. డిసైడ్ అయ్యారు మీరందరూ కూడా. డిసైడ్ అయితే దేవుడు ఈయటానికి రెడీగా ఉన్నాడు, రాసుకున్నాడా? డిసైడ్ అవ్వాలి మనం. డిసైడ్ అవ్వకుండా ఇవ్వాలంటే ఆయన ఖాళీ లేదు. డిసైడ్ అవ్వండి. 100% అందరికీ సక్సెస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే బయట మార్కెట్లో అందరూ సెట్గా అన్ని ఫీల్డ్కి. ఈ మధ్య ఏపీలో కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. 6,100, 5 లక్షల మంది అప్లై చేసిండ్రు. 5 లక్షల మంది ఫస్ట్ కోచింగ్ తీసుకున్నారు. 5 లక్షల మంది రన్నింగ్ చేసిండ్రు. 5 లక్షల మంది లాంగ్ జంప్, హై జంప్ ప్రాక్టీస్ చేసిండ్రు. అందరూ కష్టపడరు, పోయి ఎగ్జామ్ రాసిండ్రు. వచ్చింది 6,000 మందికి, 6,100 మందికి. 4,94,000 మందికి రావని ముందే తెలుసు. మనం ఎక్కడ పని చేస్తామంటే అక్కడ అవకాశం లేదు, అక్కడ పోయి పని చేస్తాం. రావు అనే దగ్గర పోయి పని చేస్తాం, వచ్చే దగ్గర పని చేయం. ఇక్కడ 1 year 1 lakh అవకాశం ఉంది. ఆయమ్మ ప్రూవ్ చేసింది. ఎంతోమంది MBA స్టూడెంట్లు ప్రూవ్ చేసిండ్రు, పార్ట్ టైంగా జాబ్ హోల్డర్స్ ప్రూవ్ చేసిండ్రు, రిటైర్ అయినటువంటి 70 సంవత్సరాల వ్యక్తులు 1 lakh ప్రూవ్ చేసిండ్రు. దీన్ని నమ్మరు ఎవరు? ఆడికి పోయి పని చేస్తాం. పోనీ జాబ్ వచ్చింది, ఒక కానిస్టేబుల్ జాబు. 6 సంవత్సరాలకు 1,00,000 వస్తుందా? 10 సంవత్సరాలకు 1,00,000 వస్తుందా? ఆడ రాదు కదా సార్, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఎందుకు చేయలేం? ఏం తక్కువ మనం ఎందుకు చేయలేం? దయచేసి పని చేయాల్సిన దగ్గర చేద్దాం, అవకాశం ఉన్న దగ్గర పోరాడదాం. ఇక్కడ జర కష్టం కావచ్చు, కానీ డబ్బు ఉంది. అక్కడ నీకు కష్టం లేకపోవచ్చు, డబ్బు లేదు అక్కడ. ఏసీలో కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 జీతం ఇస్తే ఏం ఉపయోగం? 50 degrees ఎండలో నిన్ను బట్టలు ఎప్ప తీసి పెట్టినా 1,00,000 ఇస్తే ఆనందం కూడా. ఇంటికి పోతే డబ్బు వస్తే ఆనందం. వెస్టీజ్ మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. ఇక్కడ ఎందుకు బలవంతులుగా మారుతున్నాం అంటే టీం క్రియేట్ అవుతా ఉంది. బీబీ మేడంకి ఈరోజు 1,56,000 రావటం ఏంటి? చదువులేనాకి. ఆ వెనకాల ఒక టీం వచ్చింది. మనకు టీం వస్తుందా రాదా? విశ్వాసం ఉంటే టీం వస్తుంది. విశ్వాసంతో మీరు అందరూ కూడా బిలీవ్ చేయండి. వెస్టీజ్ని ట్రైనింగ్స్కి రండి, ప్రేమగా రండి ట్రైనింగ్కి. అప్లైనర్ బలవంతంగా లాక్కొస్తేనో, లేదా ఈ బూట్ క్యాంప్కి అప్లైనర్ టికెట్లు పెడితేనో రామాకండి. ఎవరో పెడితే రావాలంటే మనం బాగుపడం. నా రిక్వెస్ట్, మీ ఎవరన్నా ఈ బూట్ క్యాంప్కి మీ అప్లైనర్ డబ్బులు పెట్టుంటే, ఎందుకంటే అప్లైనర్ బాధ ఏదో బూట్ క్యాంప్కి వస్తే మారుతలేమని పెట్టండి. అప్లైనరే పెట్టండి టికెట్. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నెల మీరు కష్టపడి వచ్చిన తర్వాత, మీ ఇన్కమ్ వచ్చిన తర్వాత మీ అప్లైనర్ డబ్బులు మీ అప్లైనర్కి ఇవ్వండి. మీ కృతజ్ఞత భావం బయటకు వచ్చుద్ది. నన్ను జాయిన్ చేసిన అప్లైనర్ దగ్గర ఒక 30 కోట్ల ఆస్తిపరుడు. 30 కోట్లు. ఆయన నాకు స్టార్టర్ కిట్ తీసి ఇచ్చిండు 200 పెట్టి. స్టార్టర్ కిట్ 30 కోట్లు ఉన్నవాడికి 200 స్టార్టర్ కిట్ టీ తాగిందంతా సమానం లెక్క అయితే. అవునా కదా? మై అప్లైనర్. నాకు డబ్బు లేదు, స్టార్టర్ కిట్ ఆయన తీసి ఇచ్చిండు బ్రాంచీలో. నాకు ఇన్కమ్ వచ్చిన తర్వాత 1,400